హే హాయ్ హలో గాయస్ ఇప్పుడు మనం మాట్లాడుకునే మూవీ పేరు వచ్చేసి అదేనండి శైలిష్ ఖాన్ నటించిన రేసుగుర్రం. ఇట్లాంటి సినిమా నెవర్ బిఫోర్ ఎవరు ఆపుతారండి. ఇది శైలిష్ ఖాన్ అల్లు అర్జున్ కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అని చెప్పుకోవచ్చు. ఇట్లాంటి సినిమా మళ్ళా రాబోదు. దీని సబ్జెక్ట్ వచ్చేసి ఒక అమ్మ నాన్న భద్ర చెక్కు లాంటి ఒక అన్నదమ్ములు, వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు. అలాగే దీంట్లో హీరోయిన్ వచ్చేసి శృతి హాసన్, కిల్విల్ పాండేగా మన బ్రహ్మానందంగా నటించారు. సూపర్ ఫన్ జనరేట్ చేశారు. అల్లు అర్జునే ఫన్ జనరేట్ చేశారు. దీంట్లో అల్లు అర్జున్ యాక్టింగ్ ఓవరాల్గా ఆయన యాక్టింగ్ గురించి మాట్లాడే ఇంకా పెద్దోళ్ళం కాదు మనము. ఆ సినిమా వరకు అయితే ఎక్సలెంట్ యాక్టర్. ఆ సినిమా వరకు పొడుగు వాళ్ళు కూడా బాగా యాక్ట్ చేశారు. దీని సబ్జెక్ట్లో వచ్చేసి అన్న పోలీస్ ఆఫీసరు, తమ్ముడు ఎయిర్ ఫోర్స్ అంటే గాలి తిరుగుతాడనమాట. అన్ననే పోషిస్తుంటారు ఇంట్లో పెట్టుకొని. ఇంకా వాళ్ళిద్దరి మధ్య భద్ర శత్రువులనే ఎక్కువ శత్రుత్వం ఉంటారనమాట అని మనమంతా అనుకుంటాం. లాస్ట్కి వచ్చేందుకు వాళ్ళందరూ విలన్ చంపాలనుకుంటే విలన్ పేరు శివారెడ్డి, అక్కడ కూడా సూపర్ యాక్టింగ్ చేశాను అనుకోండి. ఈ సినిమానే అల్లు అర్జున్కి గిఫ్ట్ కింద దొరికిందని చెప్పుకోవచ్చు. హీరోయిన్ కథని కూడా ఉంది దీంట్లో. కామెడీ యాక్టర్ ఎవరు, పోసాని కృష్ణమూర్తి, యాభై అని పోసాని కృష్ణమూర్తిని మన హీరో ఎరిగురేం చేస్తారనమాట. ఎంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారో కింద కామెంట్ చేయండి. ఇకపోతే కథలోకి పోతే వాళ్ళందరినీ చంపాలనుకునే శివారెడ్డిని మా అన్నని చంపాలనుకుంటావా అని చెక్కు ఎలాగ తీసి తన అన్నం మీద ఎంత ప్రేమగా చూపిస్తుంటారు. భద్ర శత్రువులైనా ఒకటే రక్తం అని చెప్పుకోవడానికి వాళ్ళిద్దరే ఉదాహరణ. లాస్ట్కు కమ్యూనిటీ గెలిచి చెప్పంగా అన్న కూడా బయట వేసేయడానికి సహాయం చేశారనమాట. కిల్విల్ పాండే విషయానికి వచ్చేసి కిల్విల్ పాండే ఒక ప్రత్యేక పోలీస్ ఆఫీసరు. మనోని చేతిలో పోయి బక్కగా అయిపోతారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ పాటలు కానీ చాలా బాగున్నాయి. ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టరు. అందుకే మీకు ఈ సినిమా గురించి చెప్తాను. ఇంకా హీరోయిన్ పగ్గకి మనకు తెలిసిందే కదా. ఏదొచ్చి బాగా వచ్చిన సంతోషం వచ్చిన లక్కీ పక్షంగా ముందు లోపలనే ఎమోషన్ని చూపిస్తుంటా సైలెంట్గా. ప్రకాష్ రాజు దీంట్లో ఇది ఐటమ్ సాంగ్, బూచాయి సాంగ్, ఇంకా సినిమా చూపిస్తామామ, ఇవన్నీ ఎవర్గ్రీన్ ఆల్బమ్స్. ఒక ఊపింది సినిమా. సురేందర్ రెడ్డి అనుకుంటా దీన్ని తీసింది. హ్యాట్సాప్ అందరికి, హ్యాట్సాప్ సురేందర్ రెడ్డి. చూడండి చూడండి. లాస్ట్ శివారెడ్డి కాబట్టి బొక్కలు వేస్తారు.
అంతకొక అయిపోతాయనుకుంటాను కానీ ఇప్పుడు లాస్ట్ శివరెడ్డిని కొట్టి కిరీటి పాండే అనే మనిషిని స్పెషల్ ఆఫీసర్ హెడ్గా ఉండాలని హీరో జయప్రకాష్ రెడ్డి చెప్తారనమాట. జయప్రకాష్ రెడ్డి అంటారు ఈయన పోసానికి సంబంధి సరే జయప్రకాష్ రెడ్డి కూడా ఉన్నారంటే దీంట్లో మర్చిపోయినావు. పోలీసు అదే వాళ్ళ కూతుర్ని అల్లు అర్జున్ వాళ్ళందరూ చేయాలని వస్తే లాక్కి మరిగయ్య అని డాక్టర్ చెప్పారు వాడే.